కూటమి నాయకులు కాదండి చేస్తుంది, విమర్శలు చేస్తుంది సొంత చెల్లి. బేసిక్గా మేము వింటున్నాం అంతే. ఆయన చెప్పింది వింటున్నాం, ఆవిడ చెప్పింది వింటున్నాం. మాకు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీరు ఆలోచించుకోండి. ఒకటే ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వింటున్నాము, ఇద్దరు చెల్లెళ్ళు చెప్పింది వింటున్నాము. ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ? అది వాళ్ళే వదుకోండి. మాకు మధ్యలో ఎందుకు, మధ్యలో గోళ దీంట్లో? ఓకే అని డబ్బులు ఇవ్వలేదని తల్లి వాళ్ళ మదరు చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్స్ చెబుతున్నారు. అలాగే ఈయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అలాగే ఉంది. ఓకే, ఆయన మనం చెప్పేది కాదు, వాళ్ళ సిస్టర్సే చెప్తున్నారు. అందరూ డైరెక్ట్గానే ఆవిడే చెబుతుంది. అంటే మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ మదరే. మాకేం పని అండి బేసిక్గా మధ్యలో మాట్లాడటానికి? వాళ్ళకి ఆస్తులు వచ్చినాయా రాలేదా, ఎవరి పర్సనల్ విషయం వాళ్ళది, దాంట్లో చూసుకునివ్వండి. మేము విమర్శలు చేయట్లా. ఇక్కడ వీళ్ళు గవ్వుకుని కుళ్ళిపోయి మేమేమైనా చేసేస్తామో విమర్శలు అని చెప్పి జనాలు ఈ కొత్త ఈ లాజిక్లు తీసుకొస్తున్నారు. కానీ దీంట్లోకి అది చెప్పింది చక్కగా స్పష్టంగా చెబుతున్నారు చెల్లెళ్ళు ఇద్దరు, అలాగే మదరు. అందరూ వాళ్ళు నమ్ముతారా నమ్మరా ప్రజలు ఇష్టం, మనకెందుకు బేసిక్.